హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ రైల్వేస్ సంబంధించి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై ఇందులో ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిస్‌షిప్ చేసే అవకాశం అయితే ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది. ఇందులో ఏ ఏ ట్రేడ్స్ ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేయాలి, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేస్తే బెనిఫిట్ ఏముంటుంది? సో రైల్వేలో అప్రెంటిస్‌షిప్ అలాగే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2 ఒకటేనా? ఒకవేళ ఇందులో అప్రెంటిస్‌షిప్ చేస్తే మనకి ఏమైనా రైల్వే నోటిఫికేషన్స్‌లో మనకి ఎంతవరకు పర్సెంటేజ్ అనేది ఇస్తారు? ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. ఎవరైతే కొత్తగా ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో, లేదంటే ఓన్లీ 10థ్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఐటీఐ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఐటీఐలో ఓన్లీ ఐటీఐ వాళ్ళకి మాత్రమే. ఐటీఐ అప్రెంటిస్‌షిప్ జాయిన్ అవ్వడానికి లేదా ఐటీఐ మీద జాబులు చేయడానికి గవర్నమెంట్ జాబ్ సాధిద్దాం అనుకున్న వాళ్ళకి ఐటీఐ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందరూ కూడా జాయిన్ అవ్వండి. ముందుగా మా ఛానల్ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే, మన డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ యొక్క మెయిన్ మోటో మీకు గవర్నమెంట్ జాబ్ అనేది మీ యొక్క కల అయితే మీ కలని నిజం చేయటానికి మా వంతు సహకారం 100% మీకు పక్కాగా ఉంటుంది. అది ఏ విషయంలోనైనా సరే, అంటే ప్రిపరేషన్ విషయంలోనైనా, నోటిఫికేషన్స్ విషయంలోనైనా, గైడ్లైన్స్ విషయంలోనైనా, ఎందులోనైనా. సో మీరు టెలిగ్రామ్లో మీరు ఫ్రీగా అడిగితే మేము ప్రతిదానికి కూడా మీ సమాధానం చెప్తూ ఉంటాం. ఇంకా ఈ నోటిఫికేషన్ చూస్తే ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 21/6/2024 5:30 లోపు, సాయంత్రం 5:30 లోపు అప్లై చేయాలి. ఇది ఏ ట్రేడ్స్ ఉన్నాయి ఇందులో? ఫ్రెషర్స్ అండ్ ఎక్స్ ఐటీఐ అని ఇచ్చారు. యాక్చువల్గా ఫ్రెషర్స్ అంటే ఏంటి, ఎక్స్ ఐటీఐ అంటే ఏంటి అని చూసుకోవచ్చు. ఎక్స్ ఐటీఐ అంటే ఐటీఐ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ అంటే 10th పాస్ అయి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో కార్పెంటర్ ఉంది, ఫిట్టర్, మిషనిస్ట్, పెయింటర్, వెల్డర్. ఓవరాల్గా 1000 అబోవ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇందులో ఎంఎల్టీ, రేడియాలజీ, ప్యాథాలజీ కూడా ఇచ్చారు. అండ్ పాసా 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా నోటిఫికేషన్ అయితే హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీకి, ఎస్టీకి, అలాగే ఓబీసీకి, అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి ఇవన్నీ కూడా ఇవ్వటం అయితే జరిగింది. అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి, ఈ యొక్క నోటిఫికేషన్స్, అదే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్కి అప్లై అయితే చేయొచ్చు. ఇందులో ఎవరైతే హయ్యర్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ డిగ్రీ కానీ ఉన్నవాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇంకా ఇంతకుముందు మీరు ఎప్పుడైనా అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉండదు. ఇంకా ఈ నోటిఫికేషన్లో రైల్వేలో ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేస్తారో, లాస్ట్ టైం 2019 గ్రూప్ డి నోటిఫికేషన్లో వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినా కూడా జాబ్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఎవరైతే రైల్వే అప్రెంటిస్‌షిప్ చేసి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. ఈసారి కూడా రైల్వే టెక్నీషియన్స్కి అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి సపరేట్గా కాలం ఇచ్చారు. అంటే మనకు ప్రిఫరెన్స్ అనమాట. జస్ట్ ఒక 5% మనకి ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా మనకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఓపెన్ నోటిఫికేషన్స్తో కంపేర్ చేసుకుంటే. సో రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేయటం వలన మనకు రైల్వే జాబ్ కొట్టడానికి మ్యాక్సిమం జనరల్తో కంపేర్ చేసుకుంటే ఒక 5% మనకి ఎక్స్ట్రా ఉంటుంది. సో మీకు 5%ఏ కదా అని మీరు అనుకోవచ్చు. అక్కడ 5% అవ్వచ్చు, 10% ఆర్ 20% అవ్వచ్చు. మీ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. మీకైతే ప్రిఫరెన్స్ 100% ఉంటుంది. సో మీరు కొంత ప్రిపేర్ అయితే మీకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అది టెక్నీషియన్స్కైనా, గ్రూప్ డీకైనా. ఇంకా బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అని కూడా ఇచ్చారు. సో మ్యాక్సిమం అన్ని ట్రేడ్స్ కూడా డిజేబిలిటీస్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక ఏజ్, యాక్చువల్గా రైల్వే అనేసరికి చాలా వరకు మనకి ఏజ్ 28 వరకు కూడా ఉన్నాయి. 28, 25+3 ఓబీసీ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ సౌత్ సెంట్రల్ రైల్వే కానీ, ఈస్ట్ కోస్ట్ రైల్వే కానీ ఇవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ ఏజ్ ఏంటంటే పర్టికులర్గా మ్యాండేటరీగా
కొంత ఏజ్ వరకు ఇచ్చారు. ఏజ్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి యువకుడైన 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే నాన్ ఐటీఐ ఎవరైతే ఐటీఐ చేయకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే 22 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఇస్ 22 ఇయర్స్. ఐటీఐ చేసిన వాళ్ళకైతే 24 ఇయర్స్. దీంతోపాటు ఓబీసీ, ఎస్సీ ఎస్టీ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 5 ఇయర్స్ వరకు ఇస్తారు. అండ్ ఓబీసీ అయితే 3 ఇయర్స్ వరకు ఇచ్చారు. అండ్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటే పర్సన్ విత్ డిజేబిలిటీస్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 10 ఇయర్స్ వరకు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మీరు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి ఎలిజిబిలిటీ అనేది చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఫిట్టర్కైనా, ఎలక్ట్రీషియన్కైనా, మిషనిస్ట్కైనా మీరు ఐటీఐ 2 ఇయర్స్ స్ట్రిక్ట్ చేసి ఉండాలి. అండ్ 1 ఇయర్ మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒకటి డౌట్ రావచ్చు. ఇక్కడ 10th సైన్స్ అండ్ మ్యాథ్స్ అండర్ 10+2 సిస్టమ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ఆల్సో పొసెస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అని. సో ఇంటర్మీడియట్ చేసాము, మేము అప్లై చేయొచ్చా అంటే అవ్వదు. కంపల్సరీగా ఐటీ అయితే పక్కాగా ఉండాలి. అండ్ కార్పెంటర్, పెయింటర్, వెల్డర్ ఈ 1 ఇయర్ ట్రేడ్స్. సో ట్రైనింగ్ కూడా 1 ఇయరే ఉంటుంది. సో 10th 50% మార్క్స్ ఉండాలి. వీటితో పాటు ఐటీఐ చేసి ఉండాలి. అండ్ పాసా అంటే ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మిన్ అసిస్టెంట్, ఇవి కూడా 10th 50% మార్క్స్ ఉండాలి. 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇంకా ఫ్రెషర్స్ వచ్చేసరికి ఓన్లీ 10th పాస్ అయ్యి ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ 2 ఇయర్స్ ట్రైనింగ్ అయితే సపరేట్గా ఉంటుంది ఫిట్టర్కి, ఎలక్ట్రీషియన్, మిషనిస్ట్కి. అలాగే కార్పెంటర్, పెయింటర్ కూడా 2 ఇయర్స్ అనేది ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. వెల్డర్కి అయితే 1 ఇయర్ 3 మంత్స్ ఉంటుంది. ఇంకా ఎంఎల్టీ అయితే 1 ఇయర్ 3 మంత్స్ ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి పక్కాగా. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చేసిన వాళ్ళు అంటే బైపీసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు స్టైఫండ్ ఎలా ఇస్తారు అంటే ఫ్రెషర్స్కి అయితే 6,000 ఇస్తారు 10th క్లాస్ మీద అప్లై చేసిన వాళ్ళకి. ఇంటర్ మీద అప్లై చేసిన వాళ్ళకి అయితే 7,000, ఐటీఐ మీద అప్లై చేసిన వాళ్ళకి 7,000 ఇస్తారు. మీరు స్టైఫండ్ అని చూడొద్దు. 1 ఇయర్ మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే మీకు డెఫినెట్గా యూజ్ అయితే ఉంటుంది. ఇంకా ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. సో మీరు క్లియర్గా అప్లై అయితే చేయండి. మీ ఏజ్, తర్వాత మీ రిజిస్ట్రేషను, మీ ఫుల్ నేమ్, ఆధార్ కార్డులో ఎలా ఉందో, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో ఆధార్ కార్డులో కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. మీరు అప్లై చేయాలి. దీని ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపీస్. సో ఇది నాన్ రిఫండబుల్ అనమాట. ఇది మీకు ఈ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు యాజ్ పర్ మెరిట్ అనమాట. మీ మార్క్స్ బట్టే వాళ్ళు సెలెక్ట్ చేసి మీకు పంపిస్తారు. మీ ట్రేడ్స్ ఇవన్నీ కూడా. సో ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ అయిన తర్వాత చేస్తారు. ఇంకా కాకపోతే టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే పక్కగా ఉండాలి, మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ది. అండ్ అదర్ కండిషన్స్ ఏంటి అంటే నో గ్యారంటీ అంటే నో ఎంప్లాయ్మెంట్ ఈజ్ గ్యారంటీ టు ద అప్రెంటిస్షిప్ అండ్ కంప్లీషన్స్ ఆఫ్ దేర్ ట్రైనింగ్. మీకు అప్రెంటిస్షిప్ అయిన వెంటనే మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తారని గ్యారంటీ లేదు అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇలాగ నోటిఫికేషన్ పడుతుంది. ఆ నోటిఫికేషన్లో మళ్ళీ మనం ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాల్సిందే. ఇది టోటల్గా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే 10th పాస్ అయిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా అప్లై అయితే చేయండి వీలైనంత త్వరగా. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 21/6/2024. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.